పిల్లలకు మనం ఇవ్వగలిగిన విలువైన ఆస్తి చదువు మాత్రమేనని, అదే వారి జీవితాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లగలుగుతుందని విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. విశాఖ బాలయ్య శాస్త్రి లేఅవుట్ లో ఉన్న శ్రీ నవోదయ స్కూల్ కాలేజ్ ను ఆయన ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ నవోదయ విద్యా సంస్థలు ఉన్నతమైన ప్రమాణాలతో సమంజసమైన ఫీజులతో విద్యను అందిస్తున్నారన్నారు. శ్రీ నవోదయ విద్యా సంస్థ అందరి మన్ననలు అందుకుంటున్నాయని కొనియాడారు. ఈరోజు శ్రీ నవోదయ స్కూల్ కమ్ కాలేజ్ ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో బాలయ్య శాస్త్రి లేఅవుట్లో ఇనాగ్రేషన్కి నన్ను పిలవటము నాకు చాలా ఆనందదాయకం. ఎందుకంటే స్కూల్స్ అనేది పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంటు. చిన్న పిల్లలకి నుంచి అంటే ఎల్కేజీ నుంచి 12th స్టాండర్డ్ వరకు ఇక్కడ విద్యాబుద్ధులు నేర్పేదానికి మంచి అవకాశం ఉంది. అత్యంత రీజనబుల్ రేట్స్ తోటి వారికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడైతే రీజనబుల్ రేట్స్ తోటి నడుపుతున్నారు. 3 స్కూల్స్ 4 కాలేజెస్ కూడా మురళీ గారు అట్లాగే రాము గారు వారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా రూపుదిద్దుకుంటున్నాయి. మనకి అందరికీ తెలుసు, జీవితంలో పిల్లలకి పర్మనెంట్గా ఉండేది, వారి జీవితాంతము ఉండేది చదువు. మనము పిల్లలకి డబ్బు ఇచ్చినా అది ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఎవరు కూడా పర్మనెంట్గా ఉండేది కాదు. కానీ ఎవరికి కూడా పర్మనెంట్గా ఉండేదానికి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు 50 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉంటారు. తర్వాత వీళ్ళ పిల్లలు పెద్ద అయ్యాక తల్లిదండ్రులు న్యాచురల్గా జరగవలసిన ప్రక్రియ జరుగుతుంది. కానీ జీవితాంతము ఉండేది చదువు మాత్రం ఒక్కటే ఉంటుంది. కాబట్టి పిల్లలు ఏదైతే ఇప్పుడు కొత్తగా చదువుకుని కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మంచి విద్యని ఇచ్చే స్కూల్స్ నవోదయ శ్రీ నవోదయ స్కూల్స్ వారు చేస్తున్నారు. చాలా రీజనబుల్ రేట్స్. అట్లాగే మొన్న వచ్చిన రిజల్ట్స్లో కూడా 1000 మార్క్స్కి 990 మార్కులు రావటం అనేది చాలా చాలా సంతోషం. వీరేంటంటే పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చి పబ్లిక్ని లేకపోతే ప్రజల్ని అట్రాక్ట్ చేసే పనులు చేయటం లేదు. కేవలము వాళ్ళ ఆ డబ్బు అంతా కూడా ఆదా చేసి పబ్లిక్ దగ్గర తక్కువ రేట్లతోటి వారు స్కూల్ ఫీజులు పెట్టి నడపటం అనేది చాలా సంతోషము. వారికి నా యొక్క ధన్యవాదములు తెలియజేసుకుంటూ అట్లాగే స్కూల్కి మేనేజ్మెంటు టీచర్సు అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వారు ఇంకా మంచి అభివృద్ధిలోకి రావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ నవోదయ విద్యా సంస్థల కరెస్పాండెంట్ రాము మాట్లాడుతూ 2014లో తమ విద్యా సంస్థను ప్రారంభించామని, ప్రస్తుతం నగరంలో 4 కాలేజీలు 3 స్కూల్స్ ను నిర్వహిస్తున్నామని తెలిపారు. నా పేరు రాము. నేను శ్రీ నవోదయ విద్యా సంస్థల యొక్క సెక్రటరీ కరెస్పాండెన్స్ అండి. ఇది కాలేజ్ అనేది 2014లో స్టార్ట్ అయ్యింది. సో 2018 అనేది జూనియర్ కాలేజ్ కింద రూపుదిద్దుకొని ఈరోజు విశాఖపట్నంలో 4 కాలేజీలు 3 స్కూల్ కింద మనం నడపడం జరుగుతుంది. ఈరోజు గురుద్వార్ దగ్గర బిఎస్ లేఅవుట్లో స్కూల్ కమ్ కాలేజ్తో కొత్త బిల్డింగ్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఏదైతే ఇప్పుడు ఈరోజు ఓపెనింగ్ ఉందో ఇందులో ఎల్కేజీ నుంచి 10th క్లాస్ వరకు మరియు ఇంటర్మీడియట్, దాంతోపాటు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఐఐటి అండ్ నీట్ కూడా కొనసాగించడం జరుగుతుందండి. సో ప్రతి ఒక్కరు కూడా ఇంతవరకు ఆదరించినందుకు వాళ్ళందరికీ కూడా ప్రతి తల్లిదండ్రులకు టీచర్లకు అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ యొక్క కొత్త బిల్డింగ్ ఆవిష్కరణకి వచ్చినటువంటి మా నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.